ఇప్పుడు కబ్జాలు చేసిన వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నది మీ ఆలోచన? నువ్వు ఒక మాట, పేదవాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. పేద కొడుతున్నాడు మేము అంటలేము పెద్దవాళ్ళ గురించి. వాడికి నోటీస్ ఇచ్చినవో లేదో వాడికి ఎట్టకొల కూడా నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంది పేదవాళ్ళ గురించి. సరూర్ నగర్ చెరువుల్లో ప్రభుత్వమే 62 ఎకరాల భూమిని లేఅవుట్ చేసి ఇలా కట్టించి ఇలా 40 ఏళ్ళ తర్వాత ఇలా అక్రమం అంటున్నావు కదా. నువ్వు ఇది ఏం పద్ధతి ఉంది? ఇవాళ నువ్వు మా దగ్గర ఫాక్స్ సాగర్ అని ఉంటుంది, 620 మందికి పట్టాలు ఇచ్చి 40 గజాలు చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ నువ్వు నోటీస్ ఇస్తాను అంటున్నావు. 1968లో అలవాల్ చెరువులో ఇలా నువ్వు అంటున్నావు. నువ్వు మాట్లాడుతుంది అంతా కూడా మీతో వచ్చి తిప్పలంది ఏంటంటే నువ్వు ఎన్ని కన్వెన్షన్ గురించి మాట్లాడుతున్నావు, లేదా పలంరాజు గురించి మాట్లాడుతున్నావు, కానీ 200 మందికి నోటీసులు ఇచ్చిన అలవాల్ చెరువు గురించి మాట్లాడతలేవు నువ్వు. 200 మంది పైచలకు నోటీసులు వచ్చినటువంటి అస్మత్ చెరువు గురించి మాట్లాడతలేవు నువ్వు. కొన్ని వేల మందికి నోటీసులు వస్తున్నాయండి. వీళ్ళు చెప్తున్నది వేల మీద లెక్క పెట్టేటువంటి 40 మంది 50 మంది గురించి చెప్తున్నారు, కానీ కొన్ని వేల పేదవాళ్ళకి ఇలా నోటీసులు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. నిన్న మీరు ఒక మహిళది నిన్న చూసిన అనుకుంటా మీరు గగనపాడులో ఏమడుగుతుంది ఆమె, నాది నీళ్లు పాకెట్లు అమ్ముకునే వ్యక్తిని నేను, నా కొడుకు క్యాన్సర్ వచ్చింది, నాకు ఇదే బువ్వ పెడుతుంది, నాకు తెలియదు, నాకు ఎప్పుడు నోటీస్ చేయలేదు, నువ్వు కూలగొడతా అంటున్నావు, తీసుకుంటా, నీ కనీసం వస్తువులను తీసుకుంటా అనేది కాళ్ళు మొక్కింది. పక్కకే శ్రీనివాసరెడ్డి అని కార్పొరేటర్ ఉన్నాడు, ఆయన అన్నాడు, ఏమన్నాడు, నాది వాల్యుయబుల్ కంపెనీ, నాకు నేను 78లో కొనుక్కున్నా, అన్ని రకాల పర్మిషన్లు నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఆగమన్నాడు. ఆగలే కదా. మీకు ఇది కనపడతలేదు. నా బాధ అంతా ఏంటంటే మీకు ఎంత మేరకి ఆయన కూలగొట్టడం తప్పంటావా అని చెప్పి నన్ను అడుగుతున్నావు, కానీ శ్రీనివాసరెడ్డి గారు 50 ఏళ్ళ క్రితం కొనుక్కున్నటువంటి జాగాలో కట్టుకున్న ఇండస్ట్రీ కూలగొడుతున్నప్పుడు దానికి ఏం లేనప్పుడు అడుగుతలేవు, దాని గురించి మాట్లాడతారు. అందుకని వాళ్ళు డ్రామా చేస్తున్నారు, ఆ డ్రామాకు వీళ్ళంతా కూడా మద్దతు ఇస్తున్నారు. నేనేమంటున్నంటే అన్ని పార్టీలు అన్ని రకాలుగా మాట్లాడట్లేదు ఈ విషయంలో నాకు అనిపిస్తున్నది. 55 చెరువులు పోయిన గవర్నమెంట్లో కేటీఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీలకి సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని కట్టబెట్టారు. వాళ్ళు పెద్ద పెద్ద లేక్ వ్యూ సిటీల పేరుతో టవర్లు ఎత్తారు. దాని మీద ఏ పార్టీ మాట్లాడతలేదు. నేనేమంటున్నా, వాటిని ఫస్ట్ కూలగొట్టిన తర్వాత మిగతా వాళ్ళకి నోటీసులు ఇచ్చో ఇంకోటి చేసో కార్యక్రమం చేయొచ్చు. నేను మాట్లాడండి ఇప్పటిదాకా అయ్యప్ప సొసైటీలో 40% ఆనాడు కట్టడాలు ఉంటేనే కూల్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు, ఎందుకు ఆపినరు. ఇలా 80% అయిందండి. అదే ప్రభుత్వం 9.5 సంవత్సరాలు ఉంది, ఇలా 80% కట్టడాలని. అంటే కూలగొట్టిన తర్వాత ఏమైపోయిందో మీకెరక నాకెరక. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా కూలగొడుతున్నారు, కూలగొట్ట బిల్డర్లు అందరూ పోయి లైన్ కడుతున్నారట. ఏమైందో ఇలా ఊహిస్తారు. నీ నిజాయితీ ఉందా, లేకపోతే దేనికోసం భయపెట్టడానికి కూలి చేస్తున్నావా? ఆనాడు కేసీఆర్ ఏ పని అయితే చేసిండో ఆ పని కోసం కూలగొడుతున్నావు, నువ్వు తేల్చుకోవాలి కదా. నేను ఎందుకంటే కూలగొట్టు దమ్ముంటే ఏ అక్రమాలు అయితే ఇలా కేటీఆర్ గారు ఆనాడు చేసిండో, ఏ కేసీఆర్ ప్రభుత్వం చేసి దమ్ముడ కూలగొట్టు ఎవడద్దు అంటున్నాడు. నోటీసి ఇగో చెప్పు, ప్రజాక్షేత్రం నిలబెట్టు. ఆనాడు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన పర్మిషన్ ఇది, ఆయన ఇటంతా చేసిండు, దాని ఫైలు దాని కథ బయటపెట్టి కూలగొట్టరాదు. నీకు రాజకీయ మైలేజ్ వస్తుంది కదా. ఇలా టార్గెట్ ఏంటని మీ అనుమానం? ఏముండదు. ఆనాడు కేసీఆర్ టార్గెట్ ఏందో ఇలా వీళ్ళ టార్గెట్ కూడా కదా. డబ్బులు ఉన్నాయా దీని వెనకాల, ఈ టార్గెట్ వెనకాల? ముందు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. దీని వెనుక పేదల ఇల్లు కూల్చేసేటువంటి దుర్మార్గమైన కుట్ర ఉంటుంది. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. వాళ్ళ ఆ పని ఎందుకు చేస్తారు? పేద ప్రజల ఇల్లు కూలగొట్టాలన్న ఆలోచన రేపు పొద్దున రాజకీయమే కదా మళ్ళీ అల్టిమేట్ గా ఎలక్షన్లు ఓట్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నీకు ఇప్పుడు నువ్వు అంటున్నావు పేదల ఇల్లు కూలగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అంటున్నావు. ఈ నోటీసులు అన్నీ ఎందుకు ఇచ్చిండ్రు? ఇవన్నీ సగం చేయకూడదు, బరాబర్ చూసుకోండి నోటీసులు. ఓకే, ఇది ఎప్పటి 1986 లేక్ వ్యూ అపార్ట్మెంట్ వాసులు ఎక్కడిది? పిర్జాదిగూడ మేడిపల్లి. ఓకే, ఇది 1986లో కట్టబడ్డది. ఎక్కడో చూసుకో. ఇది 1968. ఓకే, 400. మీరు వాస్తవాలు మాట్లాడతలేరు. నా బాధ ఏంటంటే మీ టీవీలలో మేము తప్ప ఎవరు మాట్లాడతలేరు సార్, మేము ఒక్కరేమే మాట్లాడుతున్నాం వాస్తవాలు. మాట్లాడుతున్నారు, మేము తప్ప ఎవరు మాట్లాడతలేరు. మేము అన్ని చెరువులు తిరుగుతున్నాం సార్, స్టోరీ 100% చేస్తాం. ఇప్పుడు ఈ నోటీసులు తప్పంటావా? తప్పని మేము ఎందుకంటే మేము అనట్లేదు. తప్ప రాజకీయ పార్టీ ఎలక్షన్ మేము తప్పని ఎవరు అనట్లేదు, మేము తప్పని ఏమనట్లేదు. మీరు కూడా కన్సాలిడేట్ అయ్యి అందరూ కలిసి ఫైట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. ఓన్లీ ఈటల రాజేంద్ర గారే తిరుగుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు ఒక వేదిక నుంచి మాట్లాడతలేదు? పాలసీ లేకుండా పోయింది. సారీ తప్పు మాట్లాడుతున్నాను. లేదు, నేను ఇక్కడ ఎంపీని, మల్కాగిరి పార్లమెంట్కి నేను ఎంపీని. ఈ న్యూలీ ఎక్స్పాండ్ ఏరియా అంతా కూడా మల్కాగిరి పార్లమెంట్ కింద వస్తుంది. ఇప్పుడు ఈ నోటీసులు వచ్చే చెరువులన్నీ నాకేదే ఉన్నాయి. సికింద్రాబాద్ చెరువులు లేవు, మీకు అర్థం కావాలి. ఇప్పుడు హైదరాబాద్ పెద్ద ఎత్తున చెరువులు లేవు, అవి ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు చెరువులు ఇప్పుడు కొత్తగా ఆక్రమించబడ్డాయని చెప్పబడుతున్నా, లేదా ఇప్పుడు డిస్మాండ్ జరుగుతుందంతా కూడా మా ఏరియాలో ఉంది, గుర్తుపెట్టుకో.
అందుకని నేను పోతున్నా రోజు పోతున్నాడు. సరూర్ నగర్ చెరువు నా కిందనే వస్తుంది, షఫీర్గూడ చెరువు నా కిందనే వస్తుంది, ఫిర్జాదిగూడ చెరువు నా కిందనే నేను వస్తుంది. అందుకే ఇంట్రోల్లో చెప్పిన సార్ మీరే తిరుగుతున్నారు నేను అని నేనే చెప్తున్నాను నేను కదా. నా పార్టీకి నాయకుని బాధ్యతని తిరుగుతాను నేను. ఇవాళ ఎందుకు పెట్టినా మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 7 జిల్లాలు ఉంటే 7 జిల్లాల అధ్యక్షులు కూర్చోబెట్టుకొని మాట్లాడినాం. ఎంత కరెక్ట్గా మాట్లాడినాం, మేము అందరూ మాట్లాడామండి. నువ్వు